హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ శైలూస్ ఛానల్. నేను ఈరోజు నాకు నార్మల్ డెలివరీ ఎలా అయ్యింది, ఏం ఎక్సర్సైజెస్ చేయకుండానే నాకు నార్మల్ డెలివరీ ఎలా అయిందో ఆ జర్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఫస్ట్ మంత్ నుంచి టిల్ నేను 9th మంత్ వరకు ఎలా అయ్యింది, నేను ఏమేమి ఫేసెస్ చేశాను అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను 3rd మంత్లో ఉన్నప్పుడు నాకు కన్ఫర్మ్ అయిందనమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్ఫర్మ్ అని చెప్పారు. సో దట్ నేను వర్క్ చేస్తూనే ఉన్నాను టిల్ 8th మంత్ వరకు. నేను నెక్స్ట్ వచ్చేసి నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సో నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. వర్క్ చేశాక డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారంటే నువ్వు ట్రావెలింగ్ అండ్ ఎక్కువ కూర్చోవడం అవాయిడ్ చేయాలి, అప్పుడే నీ హెల్త్ బాగుంటుంది అండ్ బేబీ హెల్త్ బాగుంటుంది. అంటే నేను నా 6th, 7th అండ్ 8th మంత్లో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ అడిగాను. సో నాకు ఆఫీస్లో ఇచ్చారు. నేను 7th అండ్ 8th మంత్ ఇంట్లోనే వర్క్ చేశాను. 9th మంత్ నుంచి నేను మెటర్నిటీ లీవ్ స్టార్ట్ చేశాను. ఇది నా ఆఫీస్ జర్నీ, నేను ఎలా లీవ్స్ తీసుకున్నానో చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి నాకు ఎలా అయింది నార్మల్ డెలివరీ వితౌట్ ఎక్సర్సైజెస్ అంటే నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవన్నమాట. లైక్ బేబీ కికింగ్, బేబీ మూమెంట్స్ టిల్ 9th మంత్ వరకు నాకు ఏం అర్థం కాలేదు. హార్ట్ బీట్ కూడా వినిపించలేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ బేబీ ఎలా ఉంది అంటే ఏం టెన్షన్ పడకమ్మా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నారు. కానీ నాకు ఎలాంటి మూమెంట్స్ అనిపించలేదు. నేను ఇంకా 9th మంత్ వచ్చాక డాక్టర్స్ ఏమన్నారంటే ఎవ్రీ వీక్ హాస్పిటల్కి విజిట్ చేయాలి అన్నారు. ఎవ్రీ వీక్ వెళ్ళాము. 9th మంత్ కంప్లీట్ అయ్యి 10th మంత్లోకి వెళ్తాము అని అనగా డాక్టర్స్ నా లెగ్స్ వాసాయన్నమాట. వాస్తే నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా అడ్మిట్ అవ్వాలి అని అన్నారు నాకు. ఏమన్నారంటే నీకు పెయిన్స్ 2-3 డేస్లో రాకపోతే నీకు 1 వీక్ తర్వాత ఆపరేషన్ చేస్తాము, 1 వీక్ నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అన్నారు. డాక్టర్స్ చెప్పిన రోజే ఇమీడియట్గా మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయ్యాక కూడా నేను ఆ రోజు బాగానే ఉన్నాను టిల్ 12 o'clock వరకు. సో ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా నాకు పెయిన్స్ రావడము అండ్ వైట్ డిశ్చార్జ్ రావడం స్టార్ట్ అయింది. నేను ఇది కామన్ ఏమోలే, అంత ఏం లేదు అని అనుకున్నాను. సో అలా హాఫ్ అన్ అవర్ వరకు అంత పట్టించుకోలేదు. అలా పెరుగుతూ పెయిన్స్ అనేవి చాలా హెవీగా పెరిగాయి అనమాట. అప్పుడు నేను మా మమ్మీకి ఇన్ఫామ్ చేస్తే మా మమ్మీ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారనమాట నాతో పాటు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు అన్నారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకసారి స్కానింగ్ కూడా చేయించుకోవాలమ్మా అని అన్నారు. సో నేను స్కానింగ్ చేయించుకుంటే స్కానింగ్ వాళ్ళు కూడా నీకు ఈరోజే డెలివరీ అవుతుంది, నీకు పెయిన్స్ అలా అని ఏం అనలేదన్నమాట. బేబీ హెల్తీగానే ఉందని చెప్పారు స్కానింగ్ చేయించుకున్నాక. అలా నేను 12:30-1 వరకు బయటనే పెయిన్స్తోనే ఉన్నాను. నాకు పెయిన్స్ అవుతున్నాయని. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి నాకు చెక్ చేసి ఇప్పుడు నువ్వు ఒక గ్లూకోజ్ ఇచ్చి అండ్ ఒక ఇంజెక్షన్ ఇచ్చారు హెవీ పెయిన్స్ రావడానికి. ఆ హెవీ పెయిన్స్ రావడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఐ కాంట్ బేర్ పెయిన్స్ అనమాట, చాలా హెవీగా వచ్చాయి. అలా 1 hour వరకు పెయిన్స్తో బాధపడుతున్నాయి. ఇప్పుడు డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళామ్మా, ఇప్పుడే మీకు డెలివరీ చేయాలని సడన్గా చెప్పారు. నేను చాలా షాక్ అయ్యాను. ఏంటి నాకు నిన్నటి వరకు పెయిన్సే రాలేవు, ఈరోజు ఇమ్మీడియట్గా ఇలా అన్నారు డాక్టర్స్ అని అనుకున్నాను. సో నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళిన తర్వాత నన్ను పుష్ చేయమని అన్నారు. హాఫ్ బేబీ బయటకు వచ్చిందనమాట. నన్ను పుష్ చేయమంటే నేను పుష్ చేయలేకపోయాను, పుల్ చేశాను అనమాట. అయితే డాక్టర్స్ ఏమనంటే ఇప్పుడు నువ్వు పుష్ చేయకపోతే బేబీ హెల్త్ చాలా కండిషన్ సీరియస్గా ఉంటుంది, నువ్వు బేబీ గురించి ఆలోచించు, యూ షుడ్ పుష్ అని అన్నారు. బట్ నేను పుల్ చేస్తూనే ఉన్నాను. నాకు మళ్ళీ బేబీ పైకి వచ్చేసింది. సో అప్పుడు డాక్టర్స్ నాకు మిషన్తో తీశారనమాట. మేబీ మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. మిషన్తో తీశారు. ఆ మిషన్తో తీయడం వల్ల నాకు కొన్ని కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేశాను. ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాను అండ్ మిషన్తో తీసిన బేబీ హెల్తీగా ఉందా లేదా ఎట్లుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మీకు నేను మెయిన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఎక్సర్సైజెస్ చేయకపోయినా నార్మల్ డెలివరీ ఎలా అవుతుంది అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వితౌట్ ఎక్సర్సైజ్ హౌ నార్మల్ డెలివరీ ఎలా అవుతుంది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.